బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని బీసీ విద్యార్థులు నిరసన చేపట్టారు. వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్లు కూడా పెంచాలని ఆందోళన చేశారు. వీరికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు ఆహారాన్ని పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం పురుగుల అన్నం పెడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో నాసిరకం భోజనం పెడితే విద్యార్థుల భావి భారత పౌరులు ఎలా అవుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆర్ కృష్ణయ్య. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ఏదైతే ఆ విద్యానగర్లోని బీసీ భవన్లో ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులంతా కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. అసలు ఈ నిరాహార దీక్ష దేనికి చేపట్టారో, విద్యార్థుల సమస్యలు ఏంటి అనే విషయాలు ఆర్ కృష్ణయ్య గారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈరోజు సమస్యలపై ఈరోజు నిరాహార దీక్షకు కూర్చున్నారు. అసలు విద్యార్థులకు ఉన్న సమస్యలు ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల తలలోపు కూడా విద్యార్థుల సమస్యలు తీర్చారా ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. గురుకుల పాఠశాలలో 9 లక్షల మంది ఉన్నారు. మొత్తం 16-17 లక్షల మంది విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలు సరిపోక నాసి రకమైన ఫుడ్ పెడుతున్నారు. అందుకే హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను, కాలేజీ విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలను 1500 నుంచి 3000 పెంచాలి. పాకెట్ మనీ అమ్మాయిలకు 1000 రూపాయలు, అబ్బాయిలకు 500 ఇవ్వాలి. అదేవిధంగా ప్రైమరీ స్కూల్ విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలను 950 నుంచి 1500కు, హై స్కూల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను 1100 నుంచి 1600కు పెంచాలి. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. విద్యార్థులకు ఫుడ్ క్వాలిటీ లోపల కూడా మార్పు తీసుకురావాలి. క్వాలిటీ లేదు ఫుడ్డు. నీళ్ళ లాంటి పప్పుచారు, గింత చెట్టినక కూరగాయలు వేస్తున్నారు. మొత్తం గతంలో మెనూ ఉన్నట్టు గత 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద ఎట్లాంటి మెనూ ఉండేనో ఆ పూర్తి స్థాయి మెనూ అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మొన్న కేసీఆర్ ఉన్నప్పుడు మెస్ ఛార్జీలు పెంచాడు. ఆ జీవో తెచ్చే సమయంకు ఎలక్షన్లు వచ్చింది, అది పెండింగ్లో పడ్డది. కనీసం దానికి ఇంత కలిపి మొత్తం మెస్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటిది? వీళ్ళు గుడులు గోపురాల చుట్టూ తిరుగుకుంటా, మీటింగ్ల చుట్టూ తిరుగుకుంటా ప్రజలను పట్టించుకుంటలేరు. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే వాళ్ళ వైఖరి మార్చుకోవాలి. లేకపోతే మాత్రం ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా పోస్టులు, గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3, 4 పోస్టులను పెంచాలి. టీచర్ పోస్టులు పెంచాలి. టెట్ కూడా వేస్తలేదు. ఎంత చేతగాని అర్థమలేదు. టీచర్ పోస్టులు రాయాలంటే ఏం కావాలి? టెట్ పాస్ కావాలి. టెట్ లేకుండా డిఎస్ చేస్తారా? మన బుద్ధి ఉందా? ముఖ్యంగా ఏదైతే ఫుడ్ విషయానికి వస్తే గత ప్రభుత్వం కూడా నాణ్యతమైన ఫుడ్ ఇచ్చింది. అయితే ఏదైతే ఈ దీక్షలో ముఖ్యంగా అమ్మాయిలు అంటే ఈ దీక్షలో కూడా పూర్తిగా పాల్గొన్నారు. దాంతోపాటు అమ్మాయిలకు హాస్టల్లో అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కూడా నెలకొల్పుతుంది. అంటే గతంలోకి సంబంధించిన ఇప్పటికి సంబంధించి ఫుడ్ విషయంలో కావచ్చు, అటు ఉద్యోగుల అంటే జాబ్ విషయంలో కావచ్చు, గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లనే తీసుకొని ఇప్పుడు వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉద్యోగ విషయంలో కావచ్చు, హాస్టల్ విషయంలో కావచ్చు. ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? అంటే మీరు అమ్మాయిల తరపు అమ్మాయిలకు అనేక సౌకర్యాలు కల్పిస్తానని పెద్ద వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. వాగ్దానాలు నెరవేర్చమని అడుగుతున్నాం. పాకెట్ మనీ అమ్మాయిలకు 1000 రూపాయలు ఇవ్వాలి, అబ్బాయిలకు 500 ఇస్తామన్నారు, అది లేదు. అమ్మాయిలకు ఇస్తామన్నారు, అది లేదు. వాళ్ళు మీ బిడ్డలు అయితే ఇట్లే చూస్తారా? మీ పిల్లలు అయితే ఇట్లే చూస్తారా? మీ పిల్లలకేమో నెలకు 10,000 ఖర్చు పెడతారు. ఆడపిల్లలకు మా పిల్లలకు 1000 రూపాయలు పెట్టారా? మీ జేబుల్లోకి వెళ్ళి పెడుతున్నారా? మీ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారా? మేము కట్టిన పన్నులు బడ్జెట్లోకి వెళ్ళి ఇస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి హాస్టల్లో 290 కాలేజీ బీసీ హాస్టళ్ళు ఉన్నాయి. ఒక్కదానికి సొంత భవనం లేదు, అన్నిటికీ సొంత భవనాలు కట్టేయాలి. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే మొత్తం ఉద్యమాలతోటి ఎమ్మెల్యేలను, మంత్రులను గెలవ చేస్తామని హెచ్చరిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే విద్యార్థి సంఘం తరపు నుంచి కూడా ఇప్పటికే అనేక ఉద్యమాలు చేశారు. అంటే ఈరోజు ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? వాటిని మీరు విద్యార్థి సంఘం తరపు నుంచి ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి? మొన్ననే కమిషనర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున వంట వార్పు కార్యక్రమం చేయడం జరిగింది. కమిషనర్ గారు మీరు ఎట్లా హాస్టల్ సందర్శించరు, కనీసం ఈ భోజనం అన్న తినండి అని చెప్పి కమిషనర్ ఆఫీస్ దగ్గరనే భోజనం తీసుకెళ్ళి కమిషనర్ గారికి చూపించడం జరిగింది. మరి ఈరోజు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని, మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు బీసీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు దీక్ష ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో దీక్ష చేయడం జరుగుతుంది. అంటే కృష్ణన్న శాంతియుతంగా చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలని అంటున్నాడు. మరి ఈరోజు
పురుగులన్నం నీళ్ళచారు ఈరోజు కమిషనర్ గారు తింటారా? 15 రూపాయల భోజనము పౌష్టికాహారం ఏ విధంగా సాధ్యమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరొక నీళ్ళు తాగి పడేసిన నీళ్ళ బాటిల్ ఖరీదు 20 రూపాయలు. మరి ఈరోజు సెక్రటరియట్లో ఎన్నో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. వారు బిల్లు ఎంత పెడతారు? ఒక్కరికి భోజనం మీద 15 రూపాయల బిల్లు పెడతారా? మరి ఏ విధంగా ఈ హాస్టల్ విద్యార్థులకు 15 రూపాయల భోజనం పెడతారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. జైల్లో ఖైదీకున్న విలువ, నేరస్తులకున్న విలువ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మన విద్యార్థులకు లేదని సిగ్గుచేటని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్యలు ఏంటి ఇవాళ? మాకు బీసీ హాస్టల్స్లో ఫుడ్ సరిగ్గా లేకపోవడం వలన పర్ క్యాపిటాకి 15 రూపీస్ అనేది చాలా తక్కువ. అంత ఫుడ్తో మేము అడ్జస్ట్ అవ్వలేక అంటే మేము చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాము హాస్టల్లో. అండ్ అవన్నీ పరిష్కరిస్తే తప్ప మేము చదువుపైన కాన్సన్ట్రేట్ చేయలేము. అలాగే మెస్ ఛార్జెస్ పెంచడం వల్ల మేము కొంచెం దృఢంగా ఉండి మేము ఇంకా మరింత కష్టపడగలుగుతాము. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది విద్యార్థులను వారి మాటలు తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, అంటే మీ సమస్యలు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అయింది? భువనగిరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. మా హాస్టల్లో ఫుడ్ ఏం బాగుండదు. అంటే నీళ్ళ చారు పోస్తారు, పురుగుల అన్నము, అంటే నూకల బియ్యం అట్లుంటుంది, ఏం బాగుండదు. మీరు ఏం స్టడీ చేస్తారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు బీకామ్ సిఏ ఆంధ్ర మహిళా సభ కాలేజ్. ఒక్క రూమ్లో 30-40 మంది ఉంటారు. వాష్రూమ్స్ ఒక్కటే ఉంటుంది, అంటే 30-40 మందికి ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది. మనం చెప్పాము, అంటే రాబోయే రోజుల్లో ఎట్లా, అంటే ఈరోజు ప్రభుత్వం అంటే స్పందించకపోతే రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏంటి? సార్ నాకు ఇప్పుడు 20 ఇయర్స్ సార్. నాకు ఓటు హక్కు ఉంది. నాతో పాటు నా హాస్టల్లో 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్క ఓటుకి వాల్యూ ఎంత ఉంటుందో యాజ్ ఎ స్టూడెంట్గా నాకు తెలుసు. 50 మంది ఓట్లు ఎంత విలువో మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నోటాకి ఓటేసి ఆ ఓట్లు మొత్తాన్ని రద్దు చేసేసి మరి మేము పోరాటం చేస్తామని ఖచ్చితంగా చెప్పగలను. మాకు బెడ్షీట్స్ లేవు, ప్లేట్స్ రావు, కూర్చోడానికి చదువుకోవడానికి స్టడీ చైర్స్ ఉండవు, ఏముండవు. ఏమన్నా అంటే బీసీ హాస్టల్స్ అని ఒక పేరు, అసోసియేషన్ అని పేరు ఉంటుంది, కానీ ఇక్కడి నుంచి ఎంత ప్రెషర్ పోతున్నా అక్కడి నుంచి చీమ కొట్టినట్టు కూడా ఉండకపోతే ఇంకా అసలు ఏం చేస్తాం? ఐ వాంట్ క్వశ్చన్ దిస్ గవర్నమెంట్ దట్ అట్లాంటి పౌరులు కావాలంటే మీరు ఇక్కడ ఫీడ్ చేసి వాళ్ళని అంటే ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ చేయాలని ఐఎమ్ క్వశ్చనింగ్. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే అంటే మేము కష్టపడి చదివి కూడా పెద్ద పెద్ద కాలేజీలో ఫ్రీ సీట్ తెచ్చుకున్నప్పటికీ కూడా బయట హాస్టల్లో ఉండలేక వసతులు కల్పించుకోవడానికి ప్రొవైడ్ చేసుకోవడానికి ఇది ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో బీసీ హాస్టల్లో చేరినప్పటికీ కూడా బీసీ హాస్టల్లో కూడా ఎలాంటి నాణ్యత లేని కూడా ఫుడ్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటనే మా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి, లేదంటే రాబోయే రోజుల్లో కూడా ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తాము. ఏదైతే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా నేను ముందుండి కూడా పోరాడతానని కూడా ఆర్ కృష్ణ విద్యార్థులకు హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.